क्या कौशिक भाई మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయట పెట్టారు. అయితే ఈరోజు దాని మీద నిజాలు వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో పాలన లేదు. ఎక్కడా రైతులకు యూరియా హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి. వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే 10%, 12% కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరియట్లపై ధర్నాలు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు, బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు. మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంతా కమిషన్లమయం చేసినారు. డబ్బులు దండుకోవడానికి కమిషన్లు, ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు. ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం చూసాం